అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణంలో శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. డీఎస్పీ కేశప్ప జోక్యంతో సద్దుమణిగిన ఘటన. దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు. మదనపల్లిలో రెండో రోజు కొనసాగిన చండీ హోమం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తొగట వీర క్షత్రియుల ఐకమత్యం అందరికీ మార్గదర్శకం కావాలి. కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో 3000 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ. జయహో బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్. అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం తీసుకురావడం దుర్మార్గం. అంగన్వాడీలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి. ఇక్కడ చూస్తే కార్తీక మాస వనభోజన కార్యక్రమం సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో 3000 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి పట్టణంలో తోగట వీర క్షత్రియుల ఆత్మీయ వనభోజన కార్యక్రమానికి ప్రారంభోత్సవ సందర్భంగా మదనపల్లి బైపాస్ రోడ్ చౌడేశ్వరి ఆలయం నుండి వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మదనపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, సంఘ పెద్దలు రామిశెట్టి నీలకంఠ, మోడెం సిద్దప్ప, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బండి నాగరాజు, కమలామరి కృష్ణ, గౌతమ్, స్కూల్ లక్ష్మీనారాయణ, భువనేశ్వరి, సత్య పాల్గొన్నారు. వేలాది వాహనాలు, ద్విచక్ర వాహనాలు స్థానిక చౌడేశ్వరి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగుట్టువారిపల్లి మీదుగా విశ్వం కళాశాల సమీపంలోని మల్లయ్య కొండ వరకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో తొగట వీరక్షత్రియులు కుటుంబ సమేతంగా వనభోజన కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, శ్రీరామ్ చిన్నబాబులు మాట్లాడుతూ తొగట వీరక్షత్రియుల ఐకమత్యం పలువురికి ఆదర్శంగా ఉండాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ కుల మతాలకు అతీతంగా సేవలందిస్తున్న తొగట వీరులకు రాజకీయ పార్టీలు సైతం పదవులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి మనోహర, వేల్పుల చంద్రమోహన్, కేవీ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్, వేమయ్య, కమలామరి కృష్ణ, లోకేష్, డాక్టర్ వెంకటేష్, పెద్ద సంఖ్యలో తొగట వీరక్షత్రియ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ముఖ్యంగా శుభదినము. తొగట వీర క్షత్రియ ఆధ్వర్యంలో ఈరోజు తొగట వీర కుల బాంధవులంతా కలిసి వనభోజన కార్యక్రమాన్ని గతంలో 2 తూర్లు మనం ఫిక్స్ చేస్తే వర్షం వల్ల వాయిదా పడింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆ తొగట వీర క్షత్రియ ఐక్యత అనే కార్యక్రమంతో ఈరోజు వనభోజన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మల్లయ్య కొండ దగ్గర ఈ వనభోజన కార్యక్రమం చేస్తూ తొగట వీర క్షత్రియ కుల బాంధవులంతా ఐక్యత సాధించే ఈ గొప్ప తోరణ కార్యక్రమం ప్రతి ఒక్క తొగట వీర క్షత్రియుడు కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కొన్ని వేల సంఖ్యలో మేమంటూ తొగట వీర క్షత్రియ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పి కంకణం కట్టుకొని వాళ్ళు ఇంతకు వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తున్న తొగట వీర కుల బాంధవులందరూ కూడా తీర్చవచ్చి నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనం పార్టీలకు అతీతంగా అందరూ కూడా దేనికైతే మనము అనుకుంటామో ఆ కార్యక్రమాన్ని చేపట్టి చేసి తొగట వీర క్షత్రియ కుల బాంధవులందరూ కూడా నీతిలో ఏకమై ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. క్షత్రియులు సంఘం వనభోజనం ఈరోజు యువజన కమిటీ ఆధ్వర్యంలో ఎంతో నిరాడంబరంగా బైక్ ర్యాలీ జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఎంతో వైభవంగా రాష్ట్రంలోనే మదనపల్లి కంటూ తొగట వీర క్షత్రియులకు ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ద్వారానే ఇంకా రాబో రోజుల్లో సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిస్తామని పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చేటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందుకు పోయి రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై చౌడేశ్వరి మాతాకి, జై చౌడేశ్వరి మాతాకి, జై చౌడేశ్వరి మాత. మదనపల్లి పట్టణంలో శనివారం రాత్రి ఓ వైన్ షాప్ వద్ద చోటు చేసుకున్న ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇరు వర్గాల వారు మదనపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో వెంటనే స్పందించిన మదనపల్లి డీఎస్పీ కేశప్ప రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇరు వర్గాలకు హామీ ఇవ్వడంతో శాంతించారు.
అనంతరం దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో దొంగతనాలు జరగకుండా సెలవుల్లో బయట ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయాలని, తనపై పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలు అరికెట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. శాంతి పద్ధతుల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ బసు, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని ఇంకా వేరే హాలిడేస్ ఉన్నాయి. ఆ సందర్భంగా కొన్ని ఎక్కువ రోజులు స్కూళ్ళకు సెలవులు ఇస్తారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళ బంధువులు ఇళ్ళకు వేరే ఊర్లకు పోతారు కాబట్టి ముఖ్యంగా అట్లా డోర్ లాక్ చేసుకొని పోయే వాళ్ళకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, వాళ్ళు డోర్ లాక్ చేసుకునే విషయం మా పోలీస్ స్టేషన్లో దయచేసి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నా. ఆ విధంగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్లకు LHMS కెమెరాలు ఫిక్స్ చేస్తాము, అక్కడ బీట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము. వాళ్ళు వచ్చే లోపల మేము వాళ్ళ ఇంట్లో. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ ప్రచార రథాలను ఆదివారం పార్లమెంట్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాయచోటి నియోజకవర్గ తెదేపా నేత రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులను, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు ప్రచార రథాలలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు పర్యటిస్తారని అన్నారు. షాజహాన్ బాషా, రాంప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాజకీయాల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ బీసీలకు న్యాయం చేస్తున్న పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీనేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, రెడ్డెప్ప, బొంబాయి దుర్గా, శ్రీరాములు, బాలకృష్ణారెడ్డి, హరి, వేమయ్య పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకెళ్లాలా, బీసీలకు ఏం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు కానీ రేపు రాబోయే కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఏం చేయబోతారని చెప్పేదానికోసం ఈ పార్లమెంట్కి సంబంధించి 2 వెహికల్స్ ఈ రోజు నుంచి మొదలవుతాయి. షెడ్యూల్ ఇచ్చినారు, ఏ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడెప్పుడు పోతారని నాయకులంతా కూడా దానికోసం ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వెంటున్నారు, ఎన్నో కాలం నుంచి కూడా. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని బీసీలంతా కూడా నిర్ణయించుకున్నారు. చంద్రబాబు గారి ప్రోగ్రాం కూడా మన పార్లమెంట్లో కూడా దగ్గరలో ఉండొచ్చు, 24వ తేదీ అంటున్నారు. అది కూడా రేపు కొన్నాడు కన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళా కిషోర్ అన్న గారికి, అన్న రాంప్రసాద్ అన్న గారికి, పార్లమెంట్ సెగ్మెంట్ నాయకులకు, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నాయకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలకు పూర్తిగా అండ కల్పించిన పార్టీ. ఈరోజు ప్రత్యేక చట్టం బీసీల రక్షణ కోసం తీసుకుని ప్రారంభోత్సవానికి చేసిన మన జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా రాంప్రసాద్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారికి, అందరికి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా బీసీ కమిటీలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన 1982 నుంచి ఈ రోజు వరకు మన తెలుగుదేశం పార్టీలో బీసీలు ఎంతో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీని. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీలు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఆనాటి నుండి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన బీసీలను ఎదగడానికి స్థానం ఇస్తున్నాడు. ఈరోజు ఈ 2019 నుండి 2024 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అలాగే షాజహాన్ బాషా గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సురేంద్ర యాదవ్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీ సోదరులందరికీ మన చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి అవకాశం ఇస్తున్నారు.
రాబోయే కాలంలో ఆయన చేసిన చట్టాలు తప్పకుండా బీసీ సోదరులకు. మదనపల్లి పట్టణంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జోడో బస్ యాత్ర నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ముస్లిం మైనార్టీలకు నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత షాజహాన్ బాషా, కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం ఓట్లను దండుకుంటున్నారే తప్ప ముస్లిం మైనార్టీల సమస్యలను ఎవరూ కూడా పరిష్కరించడం లేదన్నారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నేటికి పరిష్కారం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం సమాజం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు చైతన్యపరిచేందుకు ముస్లిం ఐక్యవేదిక చేస్తున్న కృషిని ప్రశంసించారు. ముస్లిం మైనార్టీలను అందరినీ కలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం ప్రజలంతా ముస్లిం సమస్యలను పరిష్కరించే పార్టీలనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ అవకాశాలను సైతం కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు. मुस्लिम ऐक्यवेदिका के सदर हमारे पुलिस साहब, स्टेट के सारे बॉडी जनरल सेक्रेटरीज, नायब सदर और सारे मेरे जितने भी यहाँ भाइयाँ आए हैं, मेरे मदनपल्ली टाउन के मेरे करीब भाइयाँ सबको, जो बाहर से सुन रहे हैं इन सबको, और जो मेरे बहना हैं उनको सबको, मुसलमान और हमारे हिंदू भाइयों को सबको अस्सलाम वालेकुम। आज मुस्लिम ऐक्यवेदिका एक मुस्लिम जागरण प्रोग्राम का एक बस यात्रा चलाने, ये बस यात्रा चलाने का मकसद मुस्लिम ऐक्यवेदिका को कोई एमएलए सीट की जरूरत नहीं है, ना किसी एमपी सीट की जरूरत नहीं है, ना एमएलसी सीट की जरूरत नहीं है। मुस्लिम ऐक्यवेदिका एक मैसेज ये देना चाहती है कि आपका हक आप आगे आइए, हम लड़कर दिलाएंगे। आपका हक क्या है? वो हक दिलाना मुस्लिम ऐक्यवेदिका का जिम्मेदारी है। मुस्लिम ऐक्यवेदिका के जितने भी बॉडी है, बॉडी के सदर है, नायब सदर है, बॉडीज है, ये सब लोग చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు కట్ట దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ దశ మహావిద్యా సమేత మహారాజ శ్యామల చండీ హోమం కార్యక్రమంలో నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ దొరస్వామి నాయుడు చేపట్టిన ఈ చండీ హోమం చాలా పవిత్రమైనదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెదేపా అధికార ప్రతినిధి ఆర్జే వెంకట, దర్శన్ నాయుడు, షంషీర్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీసీఎల్ రెడ్డప్ప, సురేంద్ర యాదవ్, శ్రీరాములు, బొంబాయి దుర్గా, హరి, బాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న దొరస్వామి నాయుడు గారికి. ఇది ప్రజల కోసము, రాష్ట్రం కోసం చేసే యాగం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. రేపు కూడా ఉంది ఇది. అందుకని మేమందరం కూడా రాష్ట్రం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఆయన చేసే యాగానికి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మదనపల్లి ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న చండీ హోమంకి ఇచ్చేసిన మా అన్న కిషోరన్న గారికి, మిగతా నాయకులు రామప్రసాద్ రెడ్డి గారు, ఈ కార్యక్రమం చేపట్టిన అన్నగారు దొరసామన్న గారు, దాదాపు నేను ఆయన 1 నెల నుంచి ప్లాన్ చేస్తూ ఈ కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న ఏదో అనివార్య కారణాల వల్ల నేను లేకపోయాను. ఈరోజు రేపు కూడా ఉంటాను. తప్పకుండా ప్రజలందరూ మంచి పెద్ద ఎత్తున వచ్చేసి రేపు రాష్ట్ర సుభిక్షంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా, ప్రజల శ్రేయస్సు ఉండాలా, ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ చండీ హోమం పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ హోమం ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర ప్రజా సంక్షేమ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఈరోజు ఈ మహాయాగాన్ని నిర్వర్తించిన పెద్దలకు నా నమస్కారాలు. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ మన ప్రాంతంలో
కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. ఈరోజు రాజశ్యామల చండీ హోమము చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు చండీ హోమం, అష్టలక్ష్మి హోమం మొదలగు హోమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే మా అన్న షాజహాన్ బాషా గారు, రాయచోటి ఆస్పిరెంట్ రాంప్రసాద్ రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది. వేద పండితుల ఆశీర్వాదం వాళ్ళు తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూనుకున్నామంటే రాష్ట్రం ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మహానాయకుడు, జాతీయ సంపద చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆషామాషి వ్యక్తి కాదు, మచ్చలేని నాయకుడు, ఏ రోజు కూడా జీవితంలో తప్పు చేయని నాయకుడు, జాతీయ సంపద లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మానసికంగా ఆయన హింసించి కుటుంబ సభ్యులను హింసించి ఏం సాధిద్దామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అర్థం కాలేదు. అటువంటి సమయంలో ఆయన జైల్లో ఉన్న 53 రోజులు 54 రోజులు కుటుంబ సభ్యులే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 27 రోజులుగా నిరసన చేపట్టిన అంగన్వాడీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మార్ట్ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి దుయ్యబట్టారు. మదనపల్లిలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా ఆదివారం జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ 27 రోజులుగా అంగన్వాడీ కార్మికులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లతో చర్చలు జరపకుండా దొడ్డిదారిన వారిపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో అంగన్వాడీల పోరాటం ఎంతవరకు కొనసాగుతుందో అప్పటి వరకు జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ కార్మికుల మీద ఎస్మా చట్టం జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్మికుల సమ్మెను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అంగన్వాడీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు లక్ష్మీనారాయణ, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, తోట కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, ప్రధాన కార్యదర్శి నవాజ్, సెక్రటరీ జనార్దన్, నరేష్, గుజినిసీన, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. సభమైనది అని గతంలో కూడా జనసేన పార్టీ మేము వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా ఇన్ని రోజులుగా వాళ్ళు మొక్కవొని దీక్షతో ఈ పోరాటాన్ని ఆపకుండా చేయడానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు మీ అందరికీ అండగా ఉంటారని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం కాబట్టి ఇది ఆయన గమనిస్తూనే ఉన్నారు. తర్వాత రాబోయే ప్రభుత్వం ఏర్పాటులో జనసేన పార్టీ దీనిపైన తప్పకుండా స్పందిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇచ్చడం జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఫండ్ అయితే కానీ లేదా మీ వేతనాలు 27 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అక్కలు, అమ్మలు, చెల్లెలు అందరూ కూడా ప్రజల భవిష్యత్తు కోసము, ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసము వాళ్ళు చేసుకున్న న్యాయమైన కోరికలకు సంఘీభావంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా స్వాతక గారు, రామదాస్ అన్న గారు కూడా ఇక్కడికి 3-4 టైమ్స్ రావడం, మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న నుంచి వీళ్ళ మీద మొన్నటి రూపాయలు ఏదో పరిష్కరిస్తాడేమో అనుకుంటుంది. కానీ ఆయన ఒక రకమైన ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ కూడా నరకం అనిపించాలనే ఉద్దేశంతో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వీళ్ళ మీద గతంలో పాదయాత్ర చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీనే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే వాళ్ళకంటే బెటర్గా మీకు శాలరీలు 1000 రూపాయలు ఎక్కువే ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మీరు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ హక్కుగా ఈరోజు నిలదీస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ అంటే సమాన పనికి సమాన వేతనం కూడా వాళ్ళు కల్పించలేదు. అలానే ఈ అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, వర్కర్లు అయితేనేమి వాళ్ళకైతే చేతులు జోడించి మనము
మనం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒక అమ్మ పాత్ర వాళ్ళు పోయిస్తున్నారు. పౌష్టికాహారంతో మన పిల్లలు ఎంతో. ఆటో డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా ఎవరంటూ ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం అమలు చేయవద్దంటూ ఆటో యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ కార్యదర్శి ఎస్ రెడ్డి భాష మాట్లాడుతూ తాము లక్షలాది రూపాయలు వెచ్చించి ఫైనాన్స్లో ఆటోలు కొనుగోలు చేశామన్నారు. ప్రతి నెల 10,000 చొప్పున కంతులు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నెల అంతా ఆటోలు నడిపి అటు కుటుంబాన్ని ఇటు ఫైనాన్స్ను నెట్టుకొస్తున్నామన్నారు. అయితే ఇప్పుడు అధికార కోసం ఒక పార్టీ, మరోసారి గెలిచేందుకు మరే పార్టీ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నాయన్నారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు ట్యాక్సులు అమాంతం పెరిగిపోయాయని, ఇప్పుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం తీసుకొస్తే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి తయారవుతుందన్నారు. తాము నెలసరి కంతులు చెల్లించకపోతే ఫైనాన్స్ కంపెనీ వారు ఆటోలను జప్తు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలు చేస్తే ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు అండగా నిలిచే రాజకీయ పార్టీలకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీరాములు, కార్యదర్శి రెడ్డి భాష, వైస్ ప్రెసిడెంట్ ఎస్ గంగులప్ప, సెక్రటరీ రెడ్డప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాదర్ భాష, రెడ్డప్ప, సహదేవ, శ్రీరాములు, కుమార్, రోషన్, మౌలా, శివ, వెంకటేష్, షావల్లి, ఆజాద్, భరత్, జహాదుద్దీన్, కాజా మహమ్మద్, జాఫర్, హరీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో ప్రైవేటు రవాణా సంస్థలో అతిపెద్ద రవాణా సంస్థ లారీలు, రెండో రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది ఆటో రంగం. ఇటువంటి ఆటో రంగానికి రాజకీయ మేధావులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయకుండా మీ ఆలోచనలతో మీరు ముందుకు పోయే పథకాలు తీసుకొని వస్తే మా ఆటో కార్మిక రంగం కుప్ప కూలే పరిస్థితిలో ఉంది. దీనికి పునరాలోచన చేయాలని చెప్పేసి గత 15 రోజుల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వ పెద్దలు కానీ, ముఖ్యమంత్రి వారు కానీ స్పందన లేదు. దేనికి స్పందించడం లేదు. మీరు ఏం ఆటో కార్మికులు మనుషులు కాదా? ఈ రాష్ట్రంలో లేరా? అంటే ఆటో కార్మికుల ఓట్లు మీకు అవసరం లేదా? అంటే ఈ రంగాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా రాజకీయ పార్టీలు, పేదావులు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం తీసుకొని వచ్చిన విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు నేనంటే ముందు అని ఆటో రంగం కుప్పకూలే విధంగా ఆర్టీసీ రంగంలో ఫ్రీ బస్సులు పెడుతున్నారు. మహిళలకు ఉచితమని, ఇంకోటి ఉచితమని పెడుతున్నారు. ఆ మహిళలకు ఉచితంగా పెట్టడం మేము వ్యతిరేకం కాదు. దాని గుండా ఆటో రంగం కుప్పకూలిపోతుంది. ఆటో కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో 5,50,000 మంది కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంది. దాని అనుబంధంగా స్పేర్ పార్ట్స్. మదనపల్లెకు చెందిన దేవులపల్లి వెంకటరమణారెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని మదనపల్లి అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దేవులపల్లి వెంకటరమణారెడ్డి బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మదనపల్లె కోర్టులో న్యాయవాదిగా ఉంటూ నేడు ఏపీపీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా మదనపల్లి 2వ అదనపు జిల్లా జడ్జ్ కోర్టునకు ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీపీగా బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి వెంకటరమణారెడ్డికి సహచర న్యాయవాదులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.